జగన్ గారి పర్యటనకు ఎందుకు అంత విలువ ఉంటుంది, జగన్ గారు పర్యటిస్తే నిజాలు ఎలా తన్నుకుంటూ బయటికి వస్తాయి, జగన్ గారు జనంలో అడుగు పెడితే కూటమి ఎందుకు భయపెడుతుంది. ఈరోజు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కూడా మాట్లాడారు. అంటే జగన్ గారు పర్యటనలకు విలువ లేదు, ఎందుకు పర్యటనలు చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. అది పైకి మాట్లాడుతున్నప్పటికీ లోపల వాళ్ళ భయం వేరు. ఎందుకంటే జగన్ గారు వెళ్తే నిజాలు బయటికి వస్తాయనేది వాళ్ళ ఇంటెన్షన్, లోపల ఉన్నటువంటి ఇది. ఓకే, సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన, మొన్న గుంటూరు కానీ ఈరోజు జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళడం కానీ, దీనికి ఎంత విలువ ఉందంటే ఈరోజు జగన్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే అతిపెద్ద ఎగ్జాంపుల్. ఆయన వెళ్ళాడు కాబట్టే ఈరోజు నిజాలు బయటకు వచ్చాయి. చాలా క్లియర్గా చెప్పారు కొన్ని వాల్యుబుల్ పాయింట్స్. ఇక్కడ అంబటి రాంబాబు గారి ఇష్యూ కానీ, జోగి రమేష్ గారి ఇష్యూ కానీ, విడుదల రజనీ గారి ఇష్యూ కానీ, ఆ తర్వాత వైసీపీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి దాడులకు సంబంధించి కానీ ఎందుకు జరిగాయి అనే వాటికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఆల్రెడీ అంబటి రాంబాబు గారి ఇష్యూకి సంబంధించి ఆయన మాట్లాడారు అన్ని పరిశీలించి. ఈరోజు కూడా జోగి రమేష్ గారి ఇంటిని పరిశీలించిన తర్వాత అక్కడ ఆ ఇంటిపైన దాడికి సంబంధించి ఏ రకంగా కుట్ర చేశారనేటువంటి విషయాలను ఇక్కడ జోగి రమేష్ గారు మాట్లాడింది ఏంటి, చిప్పు దొబ్బింది, చిప్పు రిపేర్ చేయించుకోనని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేటువంటి విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా జోగి రమేష్ గారి ఇంటిపైన ఏ రకంగా దాడి చేశారన్న దానికి ఒక్కసారి మీరు చూడండి. ఇది జోగి రమేష్ గారి ఇంటి మీద ఏ రకంగా దాడి చేశారనేది ఇటు చూడండి. జోగి రమేష్ ఇంటిపై రాళ్ళు కర్రలతో రెచ్చిపోయిన పచ్చగుండాలు, ఇక్కడ అంతా వాళ్ళే ఉన్నారు, ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ దాడులు పోలీసుల సమక్షంలోనే, ఇక్కడ ఇదంతా దాడులకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. ఇది మరీ ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూపించారు, దీనికి డీటెయిల్గా దీని గురించి మాట్లాడారు, ఇమేజ్ చూపించి. ఇదిగో ఇక్కడ గుండం రామకృష్ణ గారు డీసీపీ ఇక్కడ నుంచున్న పర్సన్. ఓకే, ఇక్కడ సిఐ చంద్రశేఖర్ గారు ఇబ్రహీంపట్నం, ఇక్కడ టీడీపీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు, ఇక్కడ అందరూ కూడా 2 గంటల ప్రాంతంలో మాట్లాడుకుంటున్నటువంటి ఇమేజ్ అంటే ఇది. 2 గంటలకు దాడి ఎప్పుడు జరిగింది, సాయంత్రం 5 గంటలకు. సో ఇక్కడ మళ్ళీ వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కూడా వాళ్ళు చూపించారు. ఓకే, ఇటు చూడండి. ఇక్కడ టీడీపీ పార్టీ ఇబ్రహీంపట్నం మండల ప్రెసిడెంటు పెద్దర్ల రవి పోలీసుల సమక్షంలోనే అందరూ కలిసి ఇక్కడ వస్తున్నటువంటి ఇమేజ్. అదేవిధంగా ఆశ, టీడీపీ మహిళా లీడర్ ఆశ ఇంటిపైకి రాళ్ళు విసురుతూ దాడి చేస్తున్నటువంటి ఫోటో క్లిప్పింగ్ ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడంతా పోలీసులు కూడా ఉన్నారు, ఆ పక్కన జనాలు సైడ్కి ఉన్నారు, ఇక్కడ పోలీసులు ఉన్నారు. వీళ్ళు ధైర్యంగా ఇంటిపైకి రాళ్ళు విసురుతున్నారు. ఓకే, ఇక్కడ ఫతహుల్లా టీడీపీ పార్టీ లీడరే. వీళ్ళంతా కూడా ఇదిగో కేశినేని చిన్ని గారితో దిగినటువంటి ఇమేజ్లు ఇదిగోండి. ఓకే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో దిగినటువంటి ఇమేజ్లు. ఓకే, ఆల్రెడీ లోకేష్ గారితో కూడా ఇమేజ్లు ఉన్నాయి వాళ్ళతో దిగినటువంటి, అంటే వారితో ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వాళ్ళు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనడానికి ఎగ్జాంపుల్స్. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. 2 గంటల ప్రాంతంలో ఏ రకంగా స్కెచ్ వేశారు, ఆ తర్వాత పోలీసులతో పాటు వీళ్ళందరూ కలిసి ఏ రకంగా ఇంటి దగ్గరకు వచ్చారు, ఏ రకంగా దాడి చేశారనేటువంటిది చాలా క్లియర్గా చూపించడం జరిగింది. నిజంగా వీళ్ళు దాడి చేసినటువంటి ప్రాంతంలో కరెంటు బోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. ఒకవేళ అవి పేలింటే కనుక ఇంట్లో ఎవరు లేరంటే ఒక పెద్ద మనిషి ఉన్నాడంటే పాపం జోగి రమేష్ గారు వాళ్ళ ఫాదర్ లేనటువంటి పరిస్థితి. ఏమైనా జరిగింటే పోలీసులకు ఫోన్ చేస్తే కూడా ఎవరు రెస్పాండ్ కాలేదంట. మరి ఆ టైంలో దాడులు జరుగుతుంటే అంటే ఒక పథకం ప్రకారమే జరిగిందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకే, అయితే ఇక్కడ జోగి రమేష్ గారు చేసిన తప్పు ఏంటయ్యా అంటే తిరుపతి లడ్డుకు సంబంధించి మీ చిప్పు రిపేర్ చేయించుకోండి. ఎందుకు ఇక్కడ సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చినప్పటికీ కూడా ఫ్లెక్సీలు కట్టి ఇంకా ఊరూరా ఫ్లెక్సీలు కట్టి కల్తీ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. అది కరెక్ట్ కాదనడానికి జగన్ గారు చెప్పినటువంటి హైలైట్ పాయింట్స్ ఏంటో తెలిసే, ఇక్కడ సిబిఐ ఏదైతే ఛార్జ్ షీట్ వేసిందో, సుప్రీంకోర్టు వేసిన కమిటీ ఏదైతే ఉందో, ఇందులో చాలా అంటే చాలా క్లియర్గా 62వ పేజీలో ఛార్జ్ షీట్లో ఉన్నటువంటిది. అక్కడ ఎక్కడా కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలిగేషన్ చేసినట్టుగా జంతువుల కొవ్వు, పందుల కొవ్వు, అదేవిధంగా చేపల ఆయిల్ లేదనేటువంటి అంశాన్ని మెన్షన్ చేసినటువంటి విషయాన్ని చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్న ఇదే పీరియడ్లోనే అవే ట్యాంకర్లు
తిరిగి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్లో వేసింది. వీళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ దాన్ని దాచిపెట్టి కలిసింది అనేటువంటి దాన్నే వాళ్ళు మాట్లాడుతూ ఇట్లా ఫ్లెక్సీలు కట్టారు. మరి ఇట్లా ఫ్లెక్సీలు కట్టినప్పుడు అన్నారా? ఖచ్చితంగా అంటారు. మీరు ఏదైతే గీ ట్యాంకర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారో అదే గీ ట్యాంకర్లు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినాయి అనేటువంటి పాయింట్ని ఇక్కడ జగన్ గారు హైలైట్ చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఛార్జ్షీట్లో, సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్లోని అంశాలే జగన్ గారు ఇక్కడ ప్రస్తావించారు. మరి వీటన్నిటికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఆన్సర్ ఇవ్వరు వాటికి. అండ్ అదేవిధంగా అనిల్ సింగల్కి సంబంధించి ఈఓ గారు ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు జగన్ గారు కొనసాగించారు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తిరిగి తీసుకున్నారు. సో ఈ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా మరి. అండ్ అదేవిధంగా శ్యామలరావు గారికి సంబంధించి ఈవో, మరి ఆ శ్యామలరావు గారు అంటే టీటీడీని ప్రక్షాళన చేస్తాం అందుకే శ్యామలరావు గారిని తీసుకొచ్చామని ఏదైతే వీళ్ళు చెప్పారో అలాంటి వ్యక్తిని ఎందుకు పంపించేశారు? ఇవంతా అనేక అనుమానాలను కలిగిస్తున్నటువంటి విషయాలను జగన్ గారు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. వీటన్నిటికీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. పైగా వీళ్ళు చెప్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరు కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. అంటే సిబిఐ చాలా నీట్గా ఆ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని దాచిపెట్టి కాకమ్మ కథలు చెప్తూ ఇంకా ఏదో కలిసింది, కెమికల్ ఉంది, అది ఉందని చెప్పి మళ్ళీ పోస్టర్లు వేయడం తప్పు కాదా? ఇదే కదా మా వాళ్ళు ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించినప్పుడు అందరి మీద దాడులు చేస్తారా? యాసిడ్ పోసారంటే ఒక బండని మొత్తం ఇట్లా పొంగిందంట. ఆ రేంజ్లో దాడులు చేస్తే ఏమనుకోవాలి చెప్పండి. సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 1 గంట వరకు ఆ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసు అధికారులకు ఫోన్ చేస్తే స్పందించకపోవడం మరి ఇక్కడ ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. ఇక్కడ ఇమేజ్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా. కాబట్టే ఇక్కడ అధికారం అనేటువంటిది శాశ్వతం కాదు. ఖచ్చితంగా ఇదే ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే తప్పు చేశారో, తప్పులకు ఎవరైతే సహకరిస్తున్నారో అధికారులు కానీ, పార్టీ లీడర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన పర్యటన సందర్భంగా చెప్పడం జరిగింది. సో మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం రావాలని గుళ్ళల్లో ప్రార్థనలు చేశారు, గుళ్ళల్లో పూజలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం ఇవ్వాలని, చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని, చంద్రబాబు నాయుడు గారు దేవుణ్ణి అమ్మే పరిస్థితిలోకి రాకుండా ఆయనకు బుద్ధి జ్ఞానం ప్రసాదించమని చెప్పి ఆయనకు, ఆయన కొడుకు, ఇంకా ఆయనతో పాటు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా చిప్పు రిపేర్ చేయమని చెప్పి అందరూ కూడా గుళ్ళల్లోకి వెళ్ళి పూజలు కూడా చేశారు.